ఆ వ్రతాన్ని ఆచరించి స్వామిని సాక్షాత్తు శ్రీమన్నారాయణుడైనటువంటి శ్రీకృష్ణ పరమాత్మని పెళ్ళాడగలిగింది. అది ఆవిడ ఎంతో భక్తితో, నిశ్చల భక్తితో కూడా పెళ్ళాడగలిగింది. కాబట్టి మనం ఆడలేమని కాదు, నిశ్చల భక్తి మనకి చాలా తక్కువ అప్పట్లో, ఆ యుగంలో. కాబట్టి ఆవిడ ఆచరించి చేసింది. ఆవిడ ఒక తులసి వనంలో పెరిగి విష్ణు చిత్తుడు అనేటువంటి తండ్రి, ఆయన వాళ్ళ నాన్నగారి పేరు. ఆ తులసి వనంలో దొరికింది ఆ అమ్మాయి. తులసి వనంలో దొరికితే రోజు పెద్ద చేసి శుభ్రంగా బాగు చేస్తే ఆయన ఏం చేసేవారు, రోజు శ్రీరంగం, అందరికీ తెలుసా శ్రీరంగం క్షేత్రం ఉంటుంది, రంగనాథుడు పడుకొని ఉంటాడు. ఆ క్షేత్రంలో రంగనాథుడికి తులసి దళాలన్నీ కూడా పెద్ద మాలగా, ఇప్పుడు ఆ గజమాల మనం ఎలా అయితే నృత్యం చేసామో ఆ గజమాల రూపంలో రంగనాథుడు అంటే చాలా పొడవు ఉంటాడు, పడుకొని ఉంటాడు, 12 అడుగులు దాటే ఉంటాడు స్వామి, పడుకొని ఉంటాడు. కాబట్టి ఆ రంగనాథుడికి ఒక తులసి మాల, పెద్ద మాల, రోజుకో రాత్రి మాల కట్టడం, శుభ్రంగా ఒక మంచులో ఒక పల్లెల్లోనో దేంట్లో పెట్టి ఉంచడం. ఆవిడ ఏం చేసుకునేది, ఆడవాళ్ళకి ఏంటండి కావాలి, అన్నిటికన్నా ఆడవాళ్ళకి ఏంటి కావాలి, దర్పణం ఉంటే చాలు. వాళ్ళకి దర్పణం అంటే ఏంటి, అర్థం ఉంటే చాలు, మరే కర్లేదు. తన అందాన్ని తనను చూసుకోవడం అన్నమాట. అలాగే అమ్మవారు కూడా చూసుకుంది రోజు కూడా, అబ్బా ఎంత అందంగా ఉన్నానో అని. అది కూడా మాల వేసుకొని, స్వామి దగ్గర కట్టి ఉంచేటటువంటి మాల ఆవిడ వేసుకొని దర్పణంలో, అబ్బా ఎంత బాగుందో నాకు వయ్యారంగా ఈ మాల అని చెప్పేసి అది వేసుకొని చూసిందట. తీసి యథాప్రకారంగా అక్కడ పెట్టిందట మళ్ళీ మాల. ఆ తండ్రి ఏం చేస్తాడు, మరి తులసి మాల, మరి తెల్లవారుజామున అయింది, ప్రాతకాల ఆరాధన, అన్ని సుప్రభాతం అన్నీ జరుగుతున్నాయి, అక్కడ మాల వెళ్ళాలి కదా అక్కడికి. అలా వెళ్తున్నారు రోజులు. ఆయన గమనించలేదు. గమనించకపోతే ఒకరోజు తల వెంట్రుకలు కనిపించాయి. ఏంటి, నేను రోజు మాల పెడుతున్నాను, ఈ తల వెంట్రుకలు ఏమిటి, నేను బాగానే పెడుతున్నాను కదా, ఎవరు వేసుకుంటున్నారా ఏమిటి అని ఆయనకి సంకోచం వచ్చింది. వచ్చిన వెంటనే ఇంకేంటి, దొరికిపోయింది దొంగ. నాన్నగారు ఆ మాల నేనే వేసుకుంటున్నానండి అంటే, నేను నచ్చేనో లేదో ఆయనకి ఆ పరమాత్ముడికి నచ్చాలి కదా, అందుకే నేను ఈ మాల వేసుకుంటున్నానండి అని అన్నదట. ఇంకేమిటి, అమ్మ పరమాత్ముడికి మనం నచ్చడం ఏంటమ్మా, మనం మామూలుగా మానవులం, ఈ వ్రతాన్ని ఆచరించతల్లి భగవంతుని పొందాలంటే సాధ్యత కాదని చెప్పేసి చెప్పేటట విష్ణు చిత్తుడు. కాబట్టి ఆ మాలను రోజు ధరించడం, అది రోజు మాలను ధరించి ఏం చేస్తాడు, అక్కడ కృష్ణ పరమాత్ముడు ఇదైపోయాడట. తన మాల తను వేసుకుంది కనుక నేను కూడా వేసుకుంటాను అని చెప్పేసి ఆ మాలను తీసుకొని వేసుకున్నాడట. రోజు ఆ తండ్రి ఇవ్వడం, ఈవిడ వేసుకోవడం, రాత్రి అక్కడ పెట్టడం, మళ్ళీ తండ్రి ఇవ్వడం, వేసుకోవడం, అలాగ మాలని కైంకర్యం చేసుకున్నాడట. అందుకే మాలా మార్పిడి పాట, ఆ పాట నృత్యం చేసామే, ఆ మాలిశాస్త్రాలు అనేటువంటి పాట, ఆ మాల రూపంలో చిన్నపాటి నృత్యం అది చేసేసి ఆ మాల అమ్మవారి దగ్గర నుంచి అయ్యవారికి, అయ్యవారి దగ్గర నుంచి అమ్మవారికి కూడా ఇప్పటికీ కూడా శ్రీరంగంలో చేస్తూ ఉంటారట. కాబట్టి అందరికీ కూడా ఈరోజు భోగి, రేపు సంక్రమణం, ఉత్తరాయణ పుణ్యకాలం, అలాగే కనుము, ముక్కనుము, అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ అందరూ కూడా ఎల్లవేళలా కూడా ఇలాంటి పండుగలు, ఇలాంటి భగవత్ కార్యక్రమాలు కూడా ఇంకా 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 ఎన్నెన్నో జరుపుకోవాలని స్వామి తరపున ఈ వెంకటేశ్వరుడు ఇక్కడ ప్రత్యక్షమై ఉన్నటువంటి, అక్కడ బొబ్బిలికి ఇక్కడ రామభద్రపురానికి మధ్యలో ఉండేటువంటి గొర్రె సీతారామపురం, సీతారాముడి యొక్క నివాసం అనుకుంటాను ఇది. అందుకే ఆ వెంకటేశ్వరుడు వచ్చాడు. మన గాడి ప్రసాద్ గారు, డాక్టర్ గారు నిర్మించారు ఇది. కాబట్టి అందరి యొక్క భక్తులకి కూడా అక్కడికి ఇక్కడికి మధ్యలోనైనా సరే స్వామి యొక్క దర్శనం అందరికీ కలగాలి అని చెప్పేసి మన మనస్సంకల్పంలో ఆయన ఆ సంకల్పం ప్రకారంగా ఆ గుడి నిర్మించారు. అందరూ కూడా రోజు రాకపోయినా సరే శనివారం నాడైనా వచ్చి స్వామికి ఇష్టమైనటువంటిది ఏంటి, శనివారం నాడు వెంకటేశ్వరుడికి ఇష్టం కాబట్టి ఆ వారం నాడైనా వచ్చి నమస్కారం చేసుకొని శుభ్రంగా ఆయన యొక్క తీర్థ ప్రసాదాలు తీసుకొని ఆయన యొక్క పునీతులు అవుతారని మరీ కోరుకుంటాం. అలాగే ఈ నెల రోజులు కూడా గోదారంగనాథ స్వామి యొక్క కరుణ కృపాకటాక్షాలు, మంగళాశాసనాలు మీకు ఎలవేళలా ఉండాలని స్వామి తరపున కోరుకుంటున్నాం. జై శ్రీమన్నారాయణ, జై గోవింద. ఆశీర్వచనం చేసిన తర్వాత తీర్థము, శరగోపము, అక్కడ పులిహార, చక్ర పొంగలి అనేటువంటిది ఉంటుంది. అది ప్రసాదం శుభ్రంగా తిని మీ ఇంటికి మీరు క్షేమంగా వెళ్ళి రేపు ఉత్తరాయణ పుణ్యకాలం తెల్లవారుజాము నుంచి పెద్దలకు బట్టలు పెట్టుకొని శుభ్రంగా కొత్త వస్త్రధారణ చేసుకొని ఈ పండుగలా జరుపుకొని
కుటుంబ సభ్యులందరితో కూడా జరుపుకోవాలని మరీ మరీ కోరుకుంటున్నాం. జై శ్రీమన్నారాయణ, జై గోవింద గోవింద.